హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే వెనిలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కూడా బీటర్ లేకుండా ఇంట్లోనే చేసుకునే వెనిలా ఐస్ క్రీమ్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెనిలా ఐస్ క్రీమ్ కోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1 లీటర్ వరకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న పాలలో నుంచి పావు కప్పు మాత్రం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. మీరు ఇక్కడ కార్న్ఫ్లోర్ బదులుగా మైదా కూడా తీసుకోవచ్చు. పక్కకు తీసిన పావు కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి దల్సరగా ఉన్న కడాయి తీసుకోవాలి. ఇలా ముందు కొంచెం వాటర్ వేస్తే పాలు అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న 1 లీటర్ పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఫస్ట్ పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 మినిట్స్ ఒకసారి ఇలా కదుపుకుంటూ ఉండాలి. తర్వాత ఈ పాలని 1 గ్లాస్ తగ్గే వరకు మరిగించుకోవాలి. పాలు ఇలా చిక్కగా అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసిన తర్వాత కరిగే వరకు ఇలా కదుపుకుంటూ ఉండాలి. 1 నిమిషం పాటు ఇలా కదుపుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒక సైడ్ ఇలా కదుపుకుంటూ ఇంకొక సైడ్ నుంచి వేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఇలా కదుపుకుంటూనే ఉండాలి. కనీసం 4 నుంచి 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత వెంటనే చిక్కబడుతుంది. అలా అని స్టవ్ ఆఫ్ చేయకండి. ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. పాలు 2 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు ఇలా కదుపుకుంటూనే ఉండాలి. పాలు ఇలా చల్లారిన తర్వాత 1/2 కప్పు వరకు ఇలా ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలండి. ఇలా ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ క్రీమ్ని 1/2 కప్పు వరకు తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లోకి మనం చల్లారి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని 1/2 కప్పు వరకు తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా 2-3 డ్రాప్స్ వేసుకోవాలి. ఇప్పుడు 4-5 పల్సులు మిక్సీ పట్టిన తర్వాత ఈ పాలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా ఒక కవర్తో క్లోజ్ చేసుకొని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 4 నుంచి 5 గంటల వరకు ఉంచాలి. ఇలా 4 గంటల తర్వాత చూడండి, ఈ మిశ్రమం ఇలా రెడీ అయింది. ఇలా మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకొక 2 పల్సులు ఇవ్వాలి. ఇలా 2-3 పల్సులు ఇచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకోవాలి. క్యాప్ పైన ఇలా అల్యూమినియం కవర్తో క్లోజ్ చేసుకొని ఈ బాక్స్ని క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ వరకు, నేను ఇక్కడ ఒక నైట్ అంతా ఉంచాను. ఇలా 8 అవర్స్ తర్వాత బాక్స్ని బయటికి తీయండి. ఒక 10 to 15 మినిట్స్ బాక్స్ని అలా వదిలేయాలి. చూడండి, ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ ఐస్ క్రీమ్ మనకి అచ్చం బయట కొన్నట్లే ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.